Hello everyone, welcome back to Trading Mindset Telugu. So big gap up, nearly 3.5% తో ఓపెన్ అయింది. సో ఓపెన్ అయిన వల్ల ప్రాఫిట్ బుకింగ్స్ వచ్చినాయి. సో ఇంకా నేను అనుకున్న లెవెల్ ఇది అనుకున్నాను 23,455 ఇక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్స్ వస్తాయి అనుకున్నాను. బట్ ఆటోమేటిక్గా ఈ ప్లేస్లోనే ఓపెన్ అయిన కొంచెం విత్ ఇన్ 1 సెకండ్ అంటే ఒక 10-15 సెకండ్స్లోనే సో ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయింది అండ్ ఓపెన్ అయిన వల్లనే స్టార్ట్ అయిపోయినాయి ప్రాఫిట్ బుకింగ్స్. సో నిన్న మనం అనుకున్న లెవెల్స్ ఇవి అనుకున్నాం 23,143 ఇది మనకి మెయిన్ లెవెల్ ఉండే. సో ఇక్కడే సపోర్ట్ తీసుకొని మళ్ళీ షార్ట్ కవర్ వచ్చింది. షార్ట్ కవరింగ్ వచ్చినాక సో అంటే ఈ హైని క్రాస్ చేయలేదు బట్ స్టిల్ సమ్వాట్ బెటర్గానే ఉన్నాయి. సో నార్మల్లీ రేపటి రోజున ఏం జరగవచ్చు, ఇప్పుడు ఏంటంటే రేపు మార్నింగ్ మనకి ఈ ఎలక్షన్ రిజల్ట్స్ స్టార్ట్ అవుతాయి. అంటే ఒక్కొక్కటిగా అంటే ఒక్కో రాష్ట్రం నుంచి అంటే క్లియర్ మెజారిటీ ఎట్ సైడ్ ఉందనేది మనం చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు మార్కెట్ అంటే మనకి ఎలక్షన్ రిజల్ట్ 7కి స్టార్ట్ అవుతాయి. అంటే 7కి వాళ్ళు కౌంట్ చేయడం స్టార్ట్ అవుతుంటుంది. అంటే ఏంటంటే మార్కెట్ ఓపెన్ కావడానికి నియర్లీ 2 hours 15 minutes ఉంటుంది. సో ఆ 9:15 టైం వరకే మనకి ఐడియా వస్తుంది. అంటే 9 వరకు ఐడియా వస్తుంది. అంటే అంటే మెజారిటీ ఎట్ సైడ్ పోతుంది అనేది తెలుస్తుంది. సో పర్ సపోజ్ ఒకవేళ రేపు బీజేపీకి కనుక మంచి మెజారిటీ అంటే ఆ 2 hours మంచి మెజారిటీ వస్తుందంటే ఒక పెద్ద బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. అంటే అట్లీస్ట్ ఒక 1-2% అనుకుంటున్నాను. సో నేను అనుకునే లెవెల్ ఒకవేళ పాజిటివ్ ఉంటే సో ఈ లెవెల్ మీద ఓపెన్ కావాలి ఖచ్చితంగా. ఇది ఏంటి అంటే 23,453 అంటే 443 అంటే 23,500 మీద ఓపెన్ కావాలి. అండ్ ఎప్పుడైతే బీజేపీ అంటే మనకి మెయిన్గా టోటల్గా మెజారిటీ ఇక వచ్చేస్తుంది అనేది మనకి నియర్లీ 1:15 ఆ టైంకి తెలుస్తుంది. సో అప్పటి వరకు ఏమవుతాయంటే చాలా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. చాలా అంటే చాలా ఫ్లక్చుయేషన్స్ వస్తాయంటాయి. అంటే ఏంటంటే అనుకున్న ప్లేస్లలో బీజేపీకి రావచ్చు, అనుకోని ప్లేస్లలో రావచ్చు. లేకపోతే కాంగ్రెస్ అక్కడ గెలుస్తుందా, ఇక్కడ గెలుస్తుందా, మీన్స్ అంటే మనం అనుకున్న ప్లేస్లో రావచ్చు, రాకపోవచ్చు. సో అట్లాంటి టైంలో ఏంటంటే సమ్ కైండ్ ఆఫ్ వోలటైల్ మార్కెట్స్ రేపు జరగబోతున్నాయి. ఫర్ సపోజ్ రేపు పాజిటివ్లోనే ఉంటే గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, ఇక్కడ నుంచి వోలటైల్ మార్కెట్స్ వస్తాయి. అండ్ దెన్ మనకి అట్లీస్ట్ 2 వరకు మినిమం మనకు ఐడియా వచ్చేస్తుంది మెజారిటీ ఏది వస్తుంది అనేది. వన్స్ ఎప్పుడైతే బీజేపీ కనుక మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయిందో అప్పటి నుంచి ర్యాలీ స్టార్ట్ అవుతుంది. ర్యాలీ స్టార్ట్ అయినాక మనకి నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి అట్లీస్ట్ మనకి ఈ ప్లేస్ నుంచి అంటే ఈ ప్లేస్ నుంచి ఇది ఎగ్జాక్ట్గా రేపు మళ్ళీ 3% వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ ప్లేస్గా ఖచ్చితంగా అది 24,000 అట్లా ఉంటుంది. సో 24,000కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇది ఎప్పుడంటే ఒకవేళ కనుక బీజేపీకి క్లియర్ మెజారిటీ వస్తుందంటే, అంటే కాంగ్రెస్ తోని పెద్ద టఫ్ ఫైటింగ్ లేకుండా నార్మల్గానే వచ్చేస్తుంది అనుకోండి. కాంగ్రెస్ ఎక్కడ టఫ్ ఫైట్ ఇస్తలేదు అన్నప్పుడు మనకి అట్లీస్ట్ మళ్ళీ 3% తోని క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ డే మనం చెప్పడానికి లేదు, మేబీ అది అంటే ఇప్పుడు ఏంటంటే లాస్ట్ యూపీఎస్ సెకండ్ టైం ఆ టైంలో ఉన్నప్పుడు సమ్ 14% ఒకసారి 17% ఒకసారి జరిగింది. సేమ్ థింగ్ ఇప్పుడు కూడా అదే జరిగే ఛాన్స్ ఉండొచ్చు. అది ఎప్పుడంటే క్లియర్ మెజారిటీస్ ఉన్నప్పుడు. సో రేపటి రోజున కనుక ఎప్పుడైతే మీకు నార్మల్గా న్యూస్ చూస్తున్నప్పుడు క్లియర్ మెజారిటీ వచ్చిందని ఐడియా వస్తుందో బెటర్ ఆ ప్లేస్లలో మీరు తీసుకుంటే కాల్స్ తీసుకోవచ్చు. తీసుకున్నప్పుడు మీకు మంచి ఛాన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే మంచి పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్స్ బెటర్ ఆపర్చునిటీ. మళ్ళీ ఇట్లాంటి ఆపర్చునిటీస్ రావాలంటే మళ్ళీ ఇంకో 5 years ఆగాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వీక్ మొత్తం పాజిటివ్ సైడే ఉంటుంది. అట్లీస్ట్ ఈ వీక్లో బీజేపీ క్లియర్ మెజారిటీ తీసుకుంటే మినిమం మనకి 20% ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వీక్ మొత్తం మీద. అంటే అది ఎల్లుండే ఒక రోజే జరగవచ్చు. బట్ నేను అనుకునేది ఈ వీక్లో క్లోజ్ అయ్యేది అట్లీస్ట్ ఒక 20% అనేది కొంచెం అంటే చూడడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. బట్ స్టిల్ సో మనం నిన్న అనుకున్న దాంట్లో ఇది 5%, 24,456. సో అది 25,000 లేకపోతే 26 మనం ఎగ్జాక్ట్గా ఏది చెప్పడానికి లేదు. సో నేను అనుకునేది మాత్రం అట్లీస్ట్ మనం 26,000 అయితే చూడగలుగుతాం. అండ్ ఇంకా కనుక కంటిన్యూ అయితే మనం అట్లీస్ట్ 28,000 వరకే వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఈ వీక్ మొత్తంలో. ఒకటే రోజు వెళ్ళడానికి ఉండదు, బట్ ఈ వీక్ మొత్తం. బట్ రేపటి రోజు మాత్రం ఫుల్గా వోలటాలిటీ ఉంటుంది. సో బెటర్
రేపు అసలు ఏంటంటే పీఈ సైడ్ అసలు వెళ్ళకండి. ఒకవేళ కనుక బీజేపీకి క్లియర్ మెజారిటీ వస్తుందంటే పీఈ సైడ్ అసలు వెళ్ళనే వెళ్ళొద్దు. కావాలంటే మీరు ఆప్షన్ చైన్ చూసుకోండి. ఆప్షన్ చైన్స్లో పీఈ సైడ్ చాలా తక్కువ మంది ఉంటారు. చాలా అంటే చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే అందరు సీఈస్ తీసుకొని పెట్టుకున్నారు. సో కాబట్టి రేపు బెటర్ డిప్స్ ఆన్ బై అండ్ డిప్స్ అంటాం కదా. సో ఎక్కడ డిప్ వస్తే అక్కడ తీసుకోవడానికే ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు తీసుకున్న తర్వాత అది ఫుల్గా నెగిటివ్గా పోతుందని కూడా ఏమంతా ఆ, ఏంటి మన తొందరగా భయపడి తీసేయకండి. మీకు మళ్ళీ ఛాన్స్ వస్తుంది. సో కాబట్టి అండ్ ఇంకొకటి ఏంటంటే మరీ 1000 పెడితే మనకి 10,000 20,000 వస్తాయి కాబట్టి పెట్టేస్తా, ఎంత పడితే అంత పెట్టేస్తా అని పెట్టకండి. మీ క్యాపిటల్‌లో ఓన్లీ 10% మాత్రమే యూజ్ చేసుకోండి. ఒకవేళ మీ టైం మంచుకుంటే, మార్కెట్ టైమింగ్ మంచుకుంటే, ఆ 10% మళ్ళా మీ 100% క్యాపిటల్‌ని గెయిన్ చేస్తది. సో, మీ టోటల్ క్యాపిటల్‌ని అస్సలు పెట్టొద్దు. ఓకే. సో, ఇది నిఫ్టీ. ఒకవేళ డౌన్ సైడ్ వస్తాయి. ఫర్ సపోజ్ ఓపెన్ అవ్వడమే మనకి బీజేపీది అంటే మనకి 2 అవర్స్‌లో ఒకవేళ బీజేపీది స్ట్రాంగ్ వస్తలేదంటే, డౌన్ సైడ్‌కి వచ్చేసరికి మనకి మెయిన్ లెవెల్ ఇది ఉంటుంది. 23,142 అండ్ అనదర్ లెవెల్ 22,995 అంటే నియర్లీ 23,000. ఇక్కడ నుంచి అంటే ఒకవేళ నార్మల్గా మార్నింగ్ నుంచే నెగిటివ్ వచ్చి ఒకవేళ 23,000ని కనుక టచ్ చేసి అంటే ఈ టైంకి రావడానికి మళ్ళీ అంటే ఒకవేళ ఓపెన్ అయ్యి కిందికి వచ్చినా కూడా ఇక్కడ నుంచి మళ్ళీ సైడ్ వేసే ఉంటుంది. ఓకేనా. సో నార్మల్లీ ఎగ్జిట్ పోల్స్ అయితే పాజిటివ్ సైడే ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ పాజిటివ్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఈ లెవెల్ మనకు మెయిన్ ఈ లెవెల్ క్రాస్ కానంత వరకు అట్లీస్ట్ 1 అవర్ క్యాండిల్ కంపల్సరీ చూడాలి. ఒకవేళ 1 అవర్ క్యాండిల్ క్రాస్ అయితే తప్ప మనం పొజిషన్స్ని ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పటి వరకు పొజిషన్స్ని కంటిన్యూ చేయొచ్చు, సి సైడ్ పొజిషన్స్. సో ఇది ఒకవేళ కనుక రేపు అంటే అనుకుందాం ఒకవేళ బీజేపీ ఓడిపోతే మాత్రం విల్ సి అట్లీస్ట్ ఒకటే రోజు మనకి 10-20% కరెక్షన్ కనిపిస్తుంది. బట్ నాకు తెలిసినంత వరకు అట్లాంటిది ఏం లేదు. బట్ ఒకవేళ కనుక రేపటి రోజున ఇది 23,000కి వస్తే దిస్ ఈస్ ద బెస్ట్ బయింగ్ పొజిషన్ ఫర్ ద టార్గెట్ ఆఫ్ అట్లీస్ట్ 25,000. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. సో మనం అనుకున్నట్టుగానే ఈ లెవెల్ దగ్గరికి వచ్చింది 50,418. ఇక్కడ నుంచి మళ్ళీ పాజిటివ్ సైడ్ వెళ్ళింది, షార్ట్ కవరింగ్ వచ్చింది. సో రేపటి రోజున మనకి ఈ ప్లేస్లో 52,446 దగ్గర కైండ్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కనుక మీదికి వెళ్తే ఈ ప్లేస్లో 52,500 నియర్లీ 400 అనుకోండి, 52,400 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ డౌన్ సైడ్లో వస్తే దిస్ ఈస్ ద మెయిన్ లెవెల్ 49,358. ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ మనకి రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫినాన్స్. సో సేమ్ థింగ్ ఫినాన్స్లో ఇది కూడా సేమ్ కైండ్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ లెక్కనే. సో ఓపెన్ అవ్వడం ఈ లెవెల్ మీద ఓపెన్ అయింది అండ్ ఆ లెవెల్ని బ్రేక్ చేయలేకపోయింది. సో రేపటి రోజున ఒకవేళ వస్తే అంటే పాజిటివ్లో ఉంటే మాత్రం మనకి పెద్ద టార్గెటే ఉంది. అట్లీస్ట్ ఈ పాయింట్ 23,270 ఈ ప్లేస్లో మనకి ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, రేపు ఫినాన్స్లో మనకి ఎక్స్పైరీ ఉంది కాబట్టి సో అట్లీస్ట్ మనకి 12:30 ఆర్ 1 వరకు ఫుల్ సైడ్ వేస్లో ఉంటుంది. ఫుల్ సైడ్ వేస్లో ఉన్నప్పుడు మీ ప్రీమియమ్స్ అంటే ఆప్షన్ ట్రేడ్లో మనం చూసే ప్రీమియమ్స్ తగ్గిపోతే సో బెటర్ చిన్న ఆప్షన్స్ని తీసుకోండి. ఒకవేళ మీరు బిగ్గా గెయిన్ చేయాలనుకుంటే ఆ ప్లేస్లో స్మాల్ అంటే 1 డిజిట్ ఆప్షన్ని మాత్రమే తీసుకోండి. తీసుకున్నప్పుడు ఆ నెక్స్ట్ డే మనకి బీజేపీ కనుక పవర్లోకి వస్తే ఆ నెక్స్ట్ డే మనకి అంటే అండ్ వన్ మోర్ థింగ్ సారీ రేపటి రోజునే క్లోజ్ అవుతాయి కాబట్టి మీరు ఆ నెక్స్ట్ వీక్ది తీసుకుంటే బెటర్ ఉంటుంది. బట్ నెక్స్ట్ వీక్ది 1 డిజిట్లో దొరికే ఛాన్స్ ఉండకపోవచ్చు. బట్ అట్లీస్ట్ ట్రై చేయండి. బట్ ఇంకా మనకి ముందు ఎక్స్పైరీస్ ఉన్నాయి. లెట్స్ ఏ బ్యాంక్ నిఫ్టీ ఉంది. రేపు కనుక బ్యాంక్ నిఫ్టీని తీసుకుంటే ఎక్స్పైరీ రోజు మనకి రిజల్ట్స్ వస్తున్నాయి. సో కాబట్టి రేపు బ్యాంక్ నిఫ్టీలో తక్కువకి అంటే సైడ్ వేస్ వచ్చింది అనుకోండి, తక్కువ ప్రైస్కి ఆప్షన్స్ దొరుకుతాయి. సో కాబట్టి తక్కువ ప్రైస్ ఆప్షన్స్ని ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈవెన్ నిఫ్టీ ఇంకా మనకి ఇంకా 2 డేస్ ఉంటుంది. సో బెటర్ నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ చూస్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. అండ్ ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఇది మనకి మెయిన్ లెవెల్ 22,000. ఇక్కడ నుంచి మళ్ళీ మనం బై చేయొచ్చు. అండ్ మిడ్ క్యాప్. సో మిడ్ క్యాప్లో
సో ఓపెన్ అవ్వడం ఈ లెవెల్ మీద ఓపెన్ అయింది అండ్ ఈ లెవెల్ దగ్గరకు వచ్చిన తర్వాత ఫుల్ సైడ్ వేస్ అండ్ లాస్ట్కి సమ్ స్మాల్ షార్ట్ కవరింగ్ వచ్చింది ఎందుకంటే ఇవాళ దీంట్లో మనకి ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఇట్లా వచ్చింది. సో రేపు మనకి అట్లీస్ట్ ఈ లెవెల్ దగ్గరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్స్ మీద ఓపెన్ అయితే 11,909 మీద ఓపెన్ అయితే ఇది మనకి మంచి సపోర్ట్గా వర్కౌట్ అవుతాయి అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ ప్రాఫిట్ బుకింగ్ టైం 12,122. ఒకవేళ ఇది కాకపోతే అట్లీస్ట్ ఈ ప్లేస్లో మనకి ప్రాఫిట్ బుకింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో రేపటి రోజున మరీ ఎక్కువ అంటే గ్రీడ్ ఉండాలి బట్ మీ టోటల్ క్యాపిటల్స్ని ఎప్పుడు ఇందులో పెట్టొద్దు. ఓన్లీ మీ క్యాపిటల్లో 10%ని అంటే ఒక 1,00,000 ఉంటే ఒక 10,000ని పెట్టడానికి ట్రై చేయండి. అంతే తప్పించి మీరు ఎక్కువ క్యాపిటల్స్ని పెట్టి మనకు తెలియకుండా అంటే మనకు ఆపోజిట్ రిజల్ట్స్ వస్తే ఇక మళ్ళీ మనకు లైఫ్ ఉండదు మార్కెట్లో. సో బెటర్ మీకున్న క్యాపిటల్లో ఓన్లీ 10% క్యాపిటల్ని మాత్రమే యూజ్ చేసుకోండి అండ్ ఒకవేళ కనుక పాజిటివ్ వస్తే మీ టోటల్ క్యాపిటల్ నా 10,000 మీకు జనరేట్ చేస్తుంది. థ్యాంక్ యూ.